మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజాకి ఢిల్లీ హైకోర్టు నుంచి ఒక బిగ్ షాక్ తగిలింది. ఇళయరాజాకి పాపులర్ మ్యూజిక్ లేబుల్ సరిగమ ఇండియా లిమిటెడ్కి మధ్య జరుగుతున్న కాపీరైట్ వార్లో హైకోర్టు ఒక కీ జడ్జ్మెంట్ ఇచ్చింది. అసలు ఇళయరాజా కంపోజ్ చేసిన సాంగ్స్ ఆయనే వాడుకోకూడదా? కోర్టు ఇచ్చిన ఆ తాత్కాలిక నిషేధం ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. 1976 నుండి వచ్చిన దాదాపు 134 సినిమాల్లోని సాంగ్స్ను ఇళయరాజా ఎక్కడా టెలికాస్ట్ చేయకుండా లేదా ఇతరులకు షేర్ చేయకుండా ఢిల్లీ హైకోర్టు జస్టిస్ తుషార్ రావు గెడేలా ఒక మధ్యంతర స్టే ఇచ్చారు. ఈ స్టేని తీసేయాలని ఇళయరాజా పిటిషన్ వేస్తే కోర్టు దాన్ని రిజెక్ట్ చేసింది. ఇక్కడ కోర్టు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పింది. కాపీరైట్ యాక్ట్ సెక్షన్ 14A ప్రకారం ఇళయరాజా క్రియేట్ చేసిన ట్యూన్స్ పై మాత్రమే ఆయనకి కాపీరైట్ హక్కులు ఉంటాయి. బట్ ఆ సినిమాల్లో రికార్డ్ చేసిన పూర్తి సౌండ్ రికార్డ్స్ పై ఆయనకి ఎలాంటి రైట్స్ ఉండవని కోర్టు క్లారిఫై చేసింది. అంటే ఆ ట్యూన్స్ని లిరిక్స్ లేకుండా వాడుకుంటే ఓకే, కానీ పూర్తి సాంగ్ రికార్డ్ను ఆయన ఓన్గా వాడుకుంటే అది కాపీరైట్ ఉల్లంఘన అవుతుందని కోర్టు డిసైడ్ చేసింది. 1976 నుండి 2001 ఈ మిడిల్లో రిలీజ్ అయిన చాలా సినిమాల ప్రొడ్యూసర్స్తో తమ ఒఫీషియల్ అగ్రిమెంట్స్ చేసుకున్నామని సరిగమ కంపెనీ చెప్తుంది. ఆ అగ్రిమెంట్స్ ప్రకారం ఆయా సినిమాల్లోని సాంగ్స్ కంప్లీట్ సౌండ్ రికార్డింగ్స్, మ్యూజిక్ అండ్ లిరిక్స్ హక్కులు లీగల్గా తమకే చెందుతాయని సరిగమ వాదన. సరిగమ కంపెనీకి రైట్స్ ఉన్న ఈ 134 సినిమాల సాంగ్స్ను ఇళయరాజా తన ఓన్ ప్రాపర్టీగా భావించి అమెజాన్ మ్యూజిక్, ఐట్యూన్స్, జియో7 లాంటి టాప్ డిజిటల్ ప్లాట్ఫామ్స్లో అప్లోడ్ చేశారు. అంతేకాకుండా ఆ సాంగ్స్పై వచ్చే రాయల్టీ లేదా యాజమాన్య హక్కులు తనవేనని అనౌన్స్ చేశారు. దీంతో ఆ ప్రాసెస్ సరిగమ కంపెనీకి నచ్చలేదు. తమ పర్మిషన్ లేకుండా తమకు రైట్స్ ఉన్న సౌండ్ రికార్డ్స్ను ఇళయరాజా డిజిటల్ ప్లాట్ఫామ్స్లో వాడుకోవటం కాపీరైట్ వైలేషన్ కిందకు వస్తుందని ఢిల్లీ హైకోర్టు కేసు ఫైల్ చేసింది. దీనిపైన విచారణ జరిపిన కోర్టు ఇళయరాజా దాఖలు చేసిన పిటిషన్ను కొట్టేస్తే సరిగమ సంస్థకున్న హక్కులపై విధించిన స్టేని తొలగించడానికి నిరాకరించింది. సో ప్రెజెంట్ అయితే ఆ 134 సినిమాల పాటలను ఇళయరాజా ఎక్కడా ప్రసారం చేయడానికి వీల్లేదు.